వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏదైతే పంటలు నష్టపోయారో ఈ వర్షాలు అయితే కురిసాయన్నమాట. ఎక్కువగా మనకు చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అయితే రైతన్నులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారాన్ని అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికే అధికారులందరూ కూడా యొక్క పంట నష్టాన్ని అయితే మనకు అంచనా అయితే వేస్తున్నారు. ఇక ఈ పంట అంచనా ప్రకారం అంటే నష్టం ఎంత అయింది ఏంటిని అంచనా అయితే వేస్తున్నారు. ఈ అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే కాకుండా తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. సర్వం కూడా కోల్పోవడం జరిగింది. ఇక ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా బాగానే జరిగింది. అంతే స్థాయిలో పంట నష్టపరిహారం కూడా జరిగింది. ఇక రైతన్నులందరూ కూడా లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ఈ రైతులకైతే మనకు పంట నష్టపరిహారాన్ని అయితే అందించబోతోంది. ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా వారు వేసినటువంటి పంటను బట్టి వారికి 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కూడా నష్టపరిహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రైతులందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని సోమవారం నుంచి కూడా ఖాతాల్లోకి జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనకు సోమవారం అయితే వెల్లడిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని నమోదు చేయించుకోండి. మీ వ్యవసాయ అధికారుల ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది.